హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. అమ్మూస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ పన్నీర్ కర్రీ అండి. టమాటా పన్నీర్ కర్రీ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అంతా వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. టమాటా కూడా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాండి పెట్టుకొని దాంట్లో లవంగాలు, ఇలాచీ, సాయి జీరా, బగారాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అంతా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి చూడండి మంచిగా వేగిపోయాయి కదా. ఇందులోనే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేద్దాము. ఇన్స్టెంట్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన టమాటా పన్నీర్ కర్రీ. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పన్నీర్ని మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో. చాలా మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇన్స్టెంట్గా అయిపోతుంది. 5 నిమిషాల్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి. చిన్న పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ మంచిగా వేసుకొని పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కర్రీకి సరిపడా ఆయిల్ని బాండీలో పెట్టుకొని అందులోనే మనం బగారా మసాలాలు వేసుకోవాలి. బగారాకు, ఇలాచీ, లవంగా, పట్ట అన్నీ వేసుకొని వాటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని మంచిగా ఇలా వేయించుకొని వేగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని పన్నీర్ని కూడా ఈ ఆయిల్లో మంచిగా వేయించాలండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అచ్చం మనం కోడిగుడ్డు వండుకుంటాం కదా, కోడిగుడ్డు కర్రీ లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అయిపోతుంది. మన అమ్మూస్ కిచెన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని షేర్ చేయండి. మన వీడియోస్కి లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి మన పన్నీరు కాస్త వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ కర్రీకి సరిపడేటట్టు పసుపు కూడా వేసుకోవాలండి. మనం పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు కొంచెం వేసాం కదా, 1/2 టీ స్పూన్ అప్పుడు వేసాము. ఇప్పుడు 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకున్నాను. ఇది మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలపాలి. చూడండి మన టమాటా పన్నీరు మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టు కారం వేసుకున్నాము. చూడండి ఎగ్ కర్రీ లాగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. అప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు 1/2 స్పూన్ వేసాము. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసాను నేను.
ఇప్పుడు దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసుకున్నాము. అప్పుడు ఒక టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ వేసాను. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటకాల కోసం. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాము. ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ. అమ్మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మన ఇన్స్టెంట్గా అయిపోయే టమాటా పన్నీర్ కర్రీ చూడండి రెడీ అయిపోయింది. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెజర్మెంట్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మన అమ్మూస్ కిచెన్ని మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని వంటకాల కోసం ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.